నమస్తే అండి, వెల్కమ్ టు అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్. వెజ్ థాలీ సిరీస్ ఎపిసోడ్ 3లో మనకి ఇవాళ ది బెస్ట్ కాంబినేషన్ ఇక్కడ ప్రజెంట్ చేశాను మీకు. నేను టమాటా పప్పు, పొట్లకాయ, పెరుగు చట్నీ ఎలా చేశానో చూద్దాం రండి. అత్యంత సులభమైన రెసిపీ ఈ భూప్రపంచం మీద అంటే పప్పు వండటం అండి. కందిపప్పు ముందే నానబెట్టుకుంటే తొందరగా అయిపోతుంది పప్పు అనేది, లేకపోతే మనం ఎన్ని విజిల్స్ వేసినా అవ్వదన్నమాట. నేను ఒక 50 grams కందిపప్పు తీసుకున్నాను. టమాటాలు ఒక 4, పావు టీ స్పూన్ పసుపు, 1 teaspoon కారం, ఒక 3-4 పచ్చిమిరపకాయలు, ఒక్క సగం ఉల్లిగడ్డ. ఒక్కసారి ఇట్లా కలిపేసినామా మునిగని నీళ్ళు. మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వస్తే చాలండి. హై ఫ్లేమ్ మీద అయితే మీకు 5-6 రావాలి. చలో, మన పప్పు సగం అయిపోయింది. పప్పు తాలింపుకి నూనెతో పాటు నెయ్యి కూడా యాడ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, ఒక పావు టీ స్పూన్ మెంతిపిండి. దట్స్ ఆల్. మన పప్పులోకి పోపు కూడా రెడీ. మన విజిల్ వచ్చేసిందోచ్. ఇక్కడ 1.5 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. చింతపండు పులుసు, ఒక్క 1 minute. సెకండ్ రెసిపీ పొట్లకాయ పెరుగు చట్నీకి ముందు పోపు వేసుకున్నాం అనుకోండి, మనం సింగిల్ పాట్లో అన్నీ కంప్లీట్ చేయొచ్చు. ఒక 2 teaspoons మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేయటం మర్చిపోకండి. దట్స్ ఆల్. మన పోపు అయిపోయింది. ఉల్లిపాయలు ఇందులోనే యాడ్ చేస్తున్నాం మన పెరుగు చట్నీకి. 1 teaspoon ఆయిల్ వేసాం. మీరు కారం తిన్నంత పచ్చిమిరపకాయలు, అదే ఆయిల్లో పొట్లకాయ వేసేస్తున్నాం. కొంచెం ఉప్పు, 1/10 teaspoon పసుపు, సిమ్లో ఒక 7 to 8 minutes మగ్గనిద్దాం. ఉడికిపోయింది. మధ్యలో లైట్గా వాటర్ పోసాను, కట్టేస్తున్నా. దీనిలోకి ఒక 2-3 వెల్లుల్లి, ఈ పచ్చిమిరపకాయలు, ఒక 1/2 teaspoon జీలకర్ర, పచ్చి కొబ్బరి ఒక 2 teaspoons. ఇది కచ్చపచ్చగా దంచుకొని వద్దాం. ఇదిగోండి, ఇంత కచ్చపచ్చగా. పెరుగు కొంచెం లూజ్గా చేసి పావు టీ స్పూన్ ఉప్పు, దట్స్ ఆల్. ఇంకేంటి ఆలస్యం, అసలు ఒక్కొక్కటి కలుపుకొని తింటుంటేనండి ప్యాలెట్ మొత్తం బ్యాలెన్స్ అయిపోయిందండి అన్ని విధాలా కూడా. ఫుల్ వీడియో కావాలంటే సైలాస్ కిచెన్లో చూడండి. మీకోసం ఇక్కడ నేను షార్ట్గా ప్రజెంట్ చేశాను. బాయ్ బాయ్.